స్నానం చేసొచ్చింది అభిజ్ఞ. ఒంటిమీద నుంచి నీటిధార ఆమె అందాన్ని రెట్టింపు చేస్తోంది. ఎదురుగా సముద్రం, సముద్రపు అలలు ఆమె ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి. ఎదురుగా సముద్రాన్ని చూస్తూ రొమాన్స్ను ఆస్వాదిస్తే ఆ ఆలోచన ఆమెలో సన్నటి సెగ రాజేసింది. ఒక్క క్షణం భర్త గుర్తొచ్చాడు. భర్తతో జరిగిన గొడవ గుర్తొచ్చింది. ఆ గొడవ తాలూకు పర్యవసానం గుర్తొచ్చింది. వారం రోజులుగా తమ మధ్య పెరుగుతున్న దూరం గుర్తొచ్చింది. తను భర్తను అవాయిడ్ చేయడం గుర్తొచ్చింది. వారం రోజులుగా తనకు దగ్గరవడానికి భర్త చేసే ప్రయత్నం గుర్తొచ్చింది. కాదు, గుర్తు చేసుకుంది అభిజ్ఞ. ఇద్దరి మధ్య గొడవ, కారణం ఏదైనా ఎవరైనా. ఫైనల్గా బెడ్రూంలో తుఫాను. రాత్రుళ్ళు విహారీ ఒంటరిగా పడుకోలేదు, పడుకోడు. కాని గొడవ వల్ల తన అహమో అజ్ఞానమో విహారిని దూరం పెట్టింది. ఒకరోజు 2 రోజులు తను రాజీకి